కలాపం గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం వారాణసీపురపతి భజ విశ్వనాథం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం హరిపూర్ణరత్నశశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. వేదిక పైన ఆశీనైనటువంటి పూజ్య శ్రీ 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 విద్యా అభినవ సుబ్రహ్మణ్య భారతీ మహాస్వాముల వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ, పూజ్యులు ఓంకార సాగర్ స్వామీజీ, దత్త స్వామీజీ కూడా మనం పిలుచుకుంటున్నాం. అలాగే ముఖ్య అతిథులైనటువంటి గోవిందరావు గారికి, వీరన్న గారికి, లక్ష్మి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్సులు, చిన్నారులందరికీ శుభాశిస్సులు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ భూమి మీద జరుగుతున్న ఒక మహా తపస్సు భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి, ప్రపంచంలో మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలపాలనేటువంటి సంకల్పంతో ప్రారంభమైనటువంటి ఈ సంఘం మొన్న విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం అంబా భవానీ బస్తీలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంలో 3 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ ఎందుకోసం ప్రారంభించబడింది, ఈ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలని అనుకుంటున్నది, ఈ 3 విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. భారతదేశం అంటే ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం అనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ప్రపంచానికి అందించినటువంటి దేశం ఇది. అంతేకాదు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, ఇతర దేశాల్లో దేవదూతలు పుట్టారు, ఇక్కడ భగవంతుడే జన్మించాడు, నడయాడాడు. ఇక్కడ సృష్టికర్తయో బ్రహ్మ సృజించిన వేద వాన్మయపు తొట్టిల్లు, నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన నట్టిల్లు, హిమశైలమ్మును ఇల్లరికములకు ఈశుని దించిన అత్తిల్లు. అది భారతదేశం అంటే. రత్నగర్భ అన్నపూర్ణ జగద్గురువుగా, వేదభూమి కర్మభూమి తపోభూమిగా వెలసిందిన మన భారతంలోని కాల గమనములో కొంతకాలం మనం బానిసలుగా బతికాం, స్వేచ్ఛ స్వతంత్రాలను పోగొట్టుకున్నాం. విదేశీయులు, ముష్కరులు, మ్లేచ్చులు ఈ దేశాన్ని కొంతకాలం పరిపాలించారు. వాళ్ళ పరిపాలనా కాలంలో మన సమాజం కష్టపడింది, నష్టపోయింది. దానికి కారణం వాళ్ళ బలం కాదు, మన బలహీనత.
ఆర్ఎస్ఎస్ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు, మనమంతా డాక్టర్ అని పిలుస్తాం. డాక్టర్ కేశవరావు గారు భారతదేశ చరిత్రను లోతుగా అధ్యయనం చేశారు, పరిశోధించారు, పరిశీలించారు. వారికి అర్థమైన విషయం ఏంటంటే ఈ దేశానికి వెన్నెముక హిందూ సమాజం, ఈ జాతీయ ఆత్మ హిందుత్వం, ఈ దేశానికి వారసుడు, హక్కుదారులు, యజమాని హిందువు. కాబట్టి హిందువులు సమైక్యంగా ఉంటేనే, సంఘటితంగా ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. హిందువులు కలిసి లేకపోతే విడిపోతే పడిపోతాం, పడిపోతే చెడిపోతాం. ఎప్పుడెప్పుడైతే హిందూ సమాజం కలిసికట్టుగా సంఘటితంగా కలిసిందో అప్పుడు భారతదేశం ప్రపంచంలో గొప్పగా ఉంది. ఎప్పుడైతే మన సమాజం విడిపోయిందో అప్పుడు మనం పతనమైపోయాం. కాబట్టి హిందూ సమాజాన్ని సమైక్యపరచడం కోసం 1925 విజయదశమి రోజున మహారాష్ట్రలోని నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారు. మన దేశం విదేశీ బానిసత్వం అనుభవించిన రోజుల్లో ఎంతో మనం నష్టపోయాం. ఎంతగా నష్టపోయామో ఇప్పుడు కూడా తెలియదు మనకు, అంతగా నష్టపోయాం. 1757లో బ్రిటిషర్లు భారతదేశానికి వచ్చినప్పుడు ప్లాసీ యుద్ధంలో వాళ్ళు గెలిచిన సమయానికి ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 27%. వాళ్ళు వెళ్ళిపోయినాటికి 2% పడిపోయాం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం, సంపన్న దేశం అంది. యూరోప్ దేశాల్లో కోటీసులు కట్టే బట్టలు భారతదేశంలో తయారైన చేనేత పరిశ్రమల నుండి వెళ్ళేవి. సుగంధ ద్రవ్యాలు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి. ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన స్టీల్, ఉక్కు భారతదేశంలో తయారయ్యేది. 500 టన్నుల సామర్థ్యం కలిగిన పెద్ద పెద్ద ఓడలు భారతదేశంలో తయారయ్యేవి. అంతేకాదు ప్రపంచం మొత్తం నుంచి చదువుకోవడం కోసం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు భారతదేశానికి వచ్చేవారు. ఈ దేశం సంగీతంలో, సాహిత్యంలో, కళల్లో, విద్యలో, వైద్యంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండేది ఈ దేశం. విదేశీయుల పరిపాలనలో వాళ్ళకి మనం గెలిచారంటే వాళ్ళ గొప్పతనం కాదు, మన బలహీనత. ఈ దేశం రత్నగర్భ అన్నపూర్ణ ఈ దేశం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో సంతల్లో వజ్రాలు, రత్నాలు, రాసుల పోసి అమ్మారని మనం చదువుకున్నాం. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మవేణు పాదమోడిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా. అటువంటి రామరాజ్యం ఈ దేశం. ఈ దేశంలో సంపద ఉంది కాబట్టి విదేశీయులు నిరంతర ఆక్రమణ చేశారు. గ్రీకుల దగ్గర నుంచి గ్రీకులు, హూనులు, శకులు, కుషానులు, ఖిల్జీలు, లోడీలు, సయ్యద్లు, పఠాన్లు, తుగ్లకులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు, అలెగ్జాండర్ దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు 2300 సంవత్సరాల పాటు నిరంతర విదేశీ ఆక్రమణలను ఎదుర్కొని ఒక జాతిగా, ఒక దేశంగా నిలబడిన చరిత్ర ప్రపంచంలో ఏదైనా దేశానికి ఉందంటే అది భారతదేశమే. విదేశీ పరిపాలనలో కొంత నష్టం చేయగలిగారు. మహమ్మదీయుల పరిపాలనలో 30,000 దేవాలయాలు ధ్వంసమయ్యాయి ఈ దేశంలో. లక్షలాది మంది మన తల్లుగా అత్యాచారాలకు గురయ్యారు. లక్షలాది మంది, కోట్ల మందిని మతం మార్చారు బలవంతంగా. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ దేశంలో దోపిడీ జరిగింది. 3,300 లక్షల కోట్లు ఈ దేశం నుంచి ధనాన్ని దోపిడీ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆంగ్లేయ చరిత్రకారుడైనటువంటి, అమెరికన్ చరిత్రకారుడైనటువంటి విల్ డ్యూరాంట్ చెప్పిన మాట ఇది. 1757 నుంచి 1947 వరకు 190 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడిన భారతీయుల సంఖ్య 5 కోట్ల మంది. ఇప్పటికైనా ఎవరైనా చెప్పారా మనకి?
ఇప్పుడు కూడా తెలియదు మనకి. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయ సైనికుల ప్రాణాలను ఫలంగా పెట్టి ఆంగ్లేయుల యుద్ధాల్లో గెలిచారు. 1,50,000 మంది మన భారతీయ సైనికులు ఇంగ్లాండ్ విజయం కోసం ప్రాణాలు అర్పించారు. ఇది బ్రిటిష్ వాడు రాసుకున్నాడు పుస్తకంలో, మనకెవరు చెప్పలేదు ఈ విషయం. కాబట్టి విదేశీ పరిపాలనలో మనం మత మార్పిడికి గురయ్యాం, దేవాలయ ధ్వంసమయ్యాయి, దేశం ముక్కలైంది. ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ మన దేశం విడిపోయింది, నేపాల్, భూటాన్, బర్మా, టిబెట్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇవన్నీ అఖండ భారతంలో అంతర్భాగం. 200 సంవత్సరాల క్రితం భారతదేశం అంటే ఇవన్నీ కలిపితే అది భారతదేశం అంటే. ఈరోజు 8 భూభాగాలు మనం కోల్పోయాం. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇక్కడున్నటువంటి హిందూ సమాజం కలిసి లేదు, మనం కలిసికట్టుగా లేదు కదా. స్వామీజీ సంక్షిప్తంగా చిన్న కథలో చెప్పేశారు. 10 మంది సంతానం ఉన్నారు, ఒక్కొక్క పుల్ల ఇస్తే విరిచేశారు. 10ని కట్టగా కడితే ఎవరు విరవలేకపోయారు. కాబట్టి కలిసి ఉంటే కలదు బలం, విడిపోతే పడిపోతాం, పడిపోతే చెడిపోతాం. కాబట్టి హిందూ సమాజంలో చైతన్యవంతం తీసుకురావాలి, హిందూ సమాజాన్ని సమైక్యపరచాలి. ఆ ఉద్దేశంతో 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడింది. ఈ 100 ఏళ్లలో ఏం జరిగింది? అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి, ఇప్పుడు అన్ని గ్రామాల దిశగా భారతదేశంలో 1,00,000 గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన దేశంలోనే కాదు, దేశం బయట 40 దేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో తయారైన వ్యక్తుల్ని స్వయం సేవకులు అంటారు. ఈ స్వయం సేవకులు అనేక రంగాల్లో ప్రవేశించారు, అనేక సంస్థలు నెలకొల్పారు. విద్యారంగంలో విద్యాభారతి అనే సంస్థ 27,000 పాఠశాలలు నడుపుతోంది. సేవాభారతి అనే సంస్థ 1,52,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూల్స్, హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, దివ్యాంగుల కోసం అనేక ప్రకల్పాలు. ఏ ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాలతో ఆధారపడకుండా సమాజం యొక్క సహకారంతో స్వయం సేవకులకు త్యాగంతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాలను కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికులు అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల కోసం పనిచేస్తుంది, ఏబీవీపీ విద్యార్థుల కోసం పనిచేస్తుంది, విశ్వ హిందూ పరిషత్ ధార్మిక క్షేత్రంలో పనిచేస్తుంది, సేవికా సమితి మహిళల కోసం పనిచేస్తుంది, వనవాసి కళ్యాణాశ్రమం అనే సంస్థ భారతదేశంలో నివసిస్తున్న 13 కోట్ల మంది మన గిరిజనుల కోసం పనిచేస్తుంది. 10,000 పాఠశాలలు నడుపుతుంది ఉచితంగా. అలా సుమారు ఒక 36 సంస్థలు పనిచేస్తున్నాయి. అన్ని సంస్థల యొక్క లక్ష్యం ఒకటే, భారతదేశం ప్రపంచంలో మళ్ళీ గొప్ప దేశం కావాలి, మళ్ళీ విశ్వ గురువు కావాలి. అన్నిటికీ సిద్ధాంతం ఒకటే, సనాతన ధర్మం, అదే హిందూ ధర్మం. భారతీయ సాంస్కృతిక జీవన విలువల పునాదులుగా మళ్ళీ ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశం అవ్వాలి. ఒకవైపు స్వయం సేవకులు నిర్మాణం చేస్తూ గ్రామ గ్రామాల శాఖలు పెడుతూ, మరొక అనేక సంస్థలు అన్ని రంగాల్లో, విద్యా రంగంలో, వ్యవసాయ రంగంలో, ధార్మిక రంగంలో, కార్మిక రంగంలో, అన్ని రంగాల్లో ఈ సంస్థలు నిర్మాణం చేస్తూ నెలకొల్పుతూ, మరోవైపు దేశానికి అవసరమైనప్పుడు అందరికంటే ముందుండి దేశం హితం కోసం పనిచేయడంలో స్వయం సేవకులు అగ్రగామిగా ఉన్నారు. భారతదేశానికి 1947లో స్వతంత్రం రావడం మాత్రమే కాదు, ఈ దేశం మతం ఆధారంగా 3 ముక్కలైంది. తూర్పు పాకిస్తాన్ పేరుతో బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ పేరుతో ఇప్పుడు పాకిస్తాన్, భారత్ 3 ముక్కలైంది మతం ఆధారంగా. అదొక చారిత్రాత్మక తప్పిదం. దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మనమందరూ అన్నదమ్ములాగా కలిసి ఆనందంగా ఇప్పటికీ జీవిస్తున్నాం. మరి పాకిస్తాన్లో హిందువులు ఉండనిచ్చారా? పాకిస్తాన్లో హిందువులు ఉన్నారా? 27% ఉండేది, ఇప్పుడు 1% మాత్రం ఉన్నారు. పాకీ పని చేసుకుంటూ రోడ్లు ఊడ్చేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే 1% మిగిలారు. బంగ్లాదేశ్ లో 37% మంది ఉండేవారు, ఈరోజు 8%కి వచ్చారు. ఏమయ్యారు వాళ్ళందరూ? రాలేవు, గాలేవు, చెలేవు.
వాళ్ళు ఇచ్చిన నినాదం కాశ్మీర్ ఫైల్ సినిమాలో చూడండి, మతమైనా మారిపో, దేశం విడిచినా పారిపో, లేదా చచ్చిపో. 3 ఆప్షన్స్ ఇచ్చారు. దేశ విభజన జరిగినటువంటి 6 నెలల కాలంలోనే 10 లక్షల మంది పాకిస్తాన్ లో చంపబడ్డారు హిందువులు. ఇది భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాను నేను. 1 కోటి మంది పారిపోయి వచ్చేసారు భారతదేశంలోకి, తరిమివేయబడ్డారు, శరణాగతులుగా వచ్చేశారు. ఆ సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ లో ఉంది. 800 గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇచ్చిన ఆదేశం ఏంటంటే చిట్ట చివరి హిందువు మాన ప్రాణాలతో భారతదేశంలోకి తిరిగి వచ్చేంత వరకు మీరు అక్కడ నిలబడాలి. నిలబడ్డారు, తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టారు. హిందూ సమాజాన్ని రక్షించడంలో సంఘం ప్రముఖ పాత్ర వహించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో మన యుద్ధ విమానాలు దిగాలంటే మంచు గడ్డలు పేరుకుపోతే ఒక్కరోజు సమయంలో వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి మన సైన్యానికి సహకారం చేశారు. ఆ మంచు గడ్డలు తొలగించి మన యుద్ధ విమానం ల్యాండ్ అవ్వడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 1962లో చైనాకి మనకి యుద్ధం వచ్చింది. ఆయుధ సామాగ్రి మన మిలిటరీ వాళ్ళకి పైనుంచి హెలికాప్టర్ నుంచి మందుగుండు జారవిడిస్తే అది వెళ్ళి చైనా బోర్డులో పడింది, దగ్గర పడింది. సైన్యం తక్కువ ఉంది. ప్రభుత్వం చిన్న పిలుపునిస్తే అనేక మంది స్వయం సేవకులు వెళ్ళి ఆ మందుగుండు సామాగ్రి తీసుకొచ్చి మన మిలిటరీకి అప్పచెప్పారు. ఆ క్రమంలో ఒక 10-14 మంది స్వయం సేవకులు ప్రాణాలు కోల్పోయారు. దానికి కృతజ్ఞతగా అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో రిపబ్లిక్ డే పెరేడ్కి ఆర్ఎస్ఎస్ ఆహ్వానించారు. 3000 మంది స్వయం సేవకులు గణవేష్ ధరించి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇది ఒక చారిత్రాత్మకం. ఆ రకంగా దేశానికి ఆపదలు వచ్చినప్పుడు అందరికంటే ముందుగా ఉండి మన సైన్యానికి వెన్నుదొరగా నిలబడడం, ఆయుధాలు అందించడం, రక్తదానం చేయడం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, అంతేకాదు జాతీయ ఉద్యమాల్లో సంఘం అందరికంటే ముందు పోరాటం చేసింది. గోవధ నిషేధం చేయాలని 1,75,00,000 సంతకాలు సేకరించి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎడ్ల బండ్లను తీసుకెళ్లి సమర్పణ చేశారు. ఇందాక చెప్పారు లక్ష్మి గారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఒక జాతీయ మహా ఉద్యమం జరిగింది ఈ దేశంలో. మరో స్వతంత్ర పోరాటం. అది 500 సంవత్సరాలు, 70 యుద్ధాలు, 11 లక్షల మంది ప్రాణాలు సమర్పించారు దానికోసం. అటువంటి ఉద్యమాన్ని 3 దశాబ్దాల్లో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఈరోజు భవ్యమైన రామ మందిర నిర్మాణం మనం చేసుకున్నాం. అది కేవలం ఒక నిర్మాణం మాత్రం, కట్టడం మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల యొక్క స్వాభిమాన సంకేతం. అది మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు మానవాళికి ఆదర్శంగా నిలిచాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఒక మనిషిని వాడు ఎలా జీవించాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి. నారాయణుడుగా ఉన్న రాముడు నరుడుగా జన్మించి తను ఆచరించి చూపించాడు. అందుకని ప్రపంచ మానవాళికి ఆదర్శం శ్రీరాముడి యొక్క జీవితం. అందుకని శ్రీరాముడి మానవాళికి ఒక ఆదర్శానికి ప్రతీక రామమందిరం. అలా రామ సేతువుని తొలగించాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయడం, తిరుమల తిరుపతి 7 కొండలు కాదు 2 కొండలని గతంలో జీవో ఇస్తే దానికోసం పెద్ద ఉద్యమం చేసి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని చెప్పి తిరిగి ప్రభుత్వాలు దిగి వచ్చేందుకు పోరాటం చేయడం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1961 వరకు గోవా ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలనలోనే ఉంది. వాళ్ళని వాళ్ళతో ప్రత్యక్షంగా యుద్ధం చేసి గోవాను విముక్తం చేయడంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన భాగస్వామ్యం వహించింది. ఆ రకంగా జాతీయ ఉద్యమాల్లో మరోవైపు దేశానికి ఏదైనా ప్రమాదాలు ఆపదలు వచ్చినప్పుడు తుఫాన్లు కావచ్చు,
లేదా భూకంపం కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు అందరికంటే ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం. అలా ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా ఆవిర్భవించింది. లక్షలాది మంది స్వయం సేవకులు నిరంతరం దేశం కోసం పనిచేయడం నా బాధ్యత, ఇది నా కర్తవ్యమని ప్రతిఫలాపేక్ష లేకుండా, డబ్బులు ఆశించకుండా, పదవులు ఆశించకుండా, పేరు ఆశించకుండా నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే లక్షలాది మంది స్వయం సేవకుల నిర్మాణం జరిగింది. 100 సంవత్సరాల పూర్తయినటువంటి ఈ సందర్భంలో 3వ దశ ఏంటి? మనం ఏం చేయాలి? సమాజంలో ఉండే సాధు సంతుల్ని వాళ్ళ ఆశీస్సులతో అన్ని ధార్మిక సంస్థల్ని కలుపుకొని, అన్ని సేవా సంస్థల్ని కలుపుకొని, అన్ని దేవాలయాలు, కమిటీలు, మాతృశక్తి, సజ్జనులు, కుల పెద్దలు అందరితో కలిసి ఒక 5 రకాల మార్పులు మనం సాధించాలి. వాటిని పంచ పరివర్తనలు అంటున్నారు. 5 విషయాల్లో మన దేశంలో పెద్ద మార్పు రావాలి. ఆ 5 విషయాలను నేను ముందు ఒకసారి ప్రస్తావన చేసి నా కార్యక్రమం పూర్తి చేస్తాను. మొట్టమొదటిది మన కుటుంబ వ్యవస్థ, మన జీవన విలువల్ని మనం కాపాడుకోవాలి. వేల సంవత్సరాల విదేశీ ఆక్రమణల తర్వాత కూడా భారతదేశం నిలబడి ఉందంటే దానికి ప్రధాన కారణం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే 3 తరాలు కలిసి జీవించటం. కుటుంబం అంటే తరతరాలుగా వస్తున్న జీవన విలువల్ని అందించేటువంటి ఒక ఆశ్రమ వ్యవస్థ. అది చతురాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం. కుటుంబం అంటే భోగం కాదు, కుటుంబం అంటే త్యాగం, ఒకరి కోసం ఒకరు జీవించడం. కుటుంబం అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర, ఇలాంటి జీవన విలువల్ని ఒక తరం నుండి మరో తరానికి అందించేటువంటి ఒక వ్యవస్థ. కానీ ఈరోజు విదేశీ పాశ్చాత్య జీవన విధానం కారణంగా, విదేశీ సంస్కృతి కారణంగా నెమ్మదిగా మన కుటుంబాలన్నీ కూడా చిన్నవైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలంతా కూడా ఇప్పుడు ఏకాకులైపోతున్నారు. విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి, విడిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంతా ఇప్పుడు ప్యాకేజీలు, లీకేజీలే. ఇక్కడ మన కుటుంబాల్లో ఈ జీవన విలువల్ని మనం కాపాడుకోవాలి. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం, పెద్ద డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. అమెరికాలో 50% మంది పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. అక్కడ కుటుంబం అంటే ఒక కాంట్రాక్ట్. ఒక స్త్రీ పురుషుడు తమ శారీరక అవసరాల కోసం కొంతకాలం కలిసి ఉండేటువంటి ఒక కాంట్రాక్ట్. భారతదేశంలో కాంట్రాక్ట్ కాదు ఇది. అక్కడ చట్టం ఆధారంగా, ఇక్కడ చుట్టం ఆధారంగా. చాలా మంది మన కుటుంబ వ్యవస్థలో ఈరోజు మర్చిపోతున్నాం. టీవీ సీరియల్ వచ్చిన తర్వాత ఇంకా కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతినేస్తుంది. మహిళలకు బాగా తెలుసు దాని గురించి. మనిషికి కష్టమైన సుఖమైన నలుగురితో పంచుకోవాలి. మన బంధాలు, అనుబంధాలు, సంబంధాలు పెరగాలి. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకుంటే పిల్లలు కలగడం లేదు, అదో సమస్య. అందుకని సినిమా పాటలో ఒకటి గుర్తొచ్చింది చిన్న పాట. పదుపురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివానా, ఆడమగ చెరి ఆలు మగలుగా మారి అంతే చాలు అంటారా, అమ్మ నాన్నలుగా అవ్వ తాతలుగా మారాలని అనుకోరా, తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి, అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి అనే ఆశతోడు ఉండగా, పైన పడే ఈడు కూడా పండగా, అయిన వాళ్ళు ఉన్న లోగిళ్లలో ఆయువాగిపోదు 100 ఏళ్లతో, తరతరములు తరగని కథ చెబుతున్నా కన్నా, నోరార పిలిచిన
పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా. భూమి మీద మనలాగే జీవులు ఉన్నా పిలిచేందుకు పలికేందుకు పుట్టరికాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనవేరా కన్నా. నోరార పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా. ఎన్నెన్నో బంధాలు అనుబంధాలు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళు మనకు తెలుసు, మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ బస్. ఎవరు వచ్చారా ఇంటికి అంటే స్వామి అంకుల్ వచ్చారు, స్వామి అంకుల్ అంటున్నారు. అంత అంకులే, అంకులు పెంకులు ఇంకులే. తెలుగులో ఎన్ని రకాల బంధాలు ఉన్నాయి. అమ్మ నాన్న అత్త మామ మేనలుడు మేనకోడులు పెద్దమ్మ పెదనాన్న వదిన మేనకోడు ఎన్నో సంబంధాలు అనుబంధాలు. కాబట్టి మన కుటుంబంలో వీటన్నిటినీ కాపాడుకోవాలి. మన ఇంట్లో ఎలాంటి ఫోటోలు ఉంటున్నాయి? క్రికెట్ ప్లేయర్లు సినిమా యాక్టర్లు ఉన్నారా? మన పూర్వీకులు మన తాత ముత్తాతలు దేవుడి ఫోటోలు ఉంటున్నాయా? మన ఇంట్లో సద్గ్రంథాలు ఉన్నాయా? భగవద్గీత రామాయణ భారతం ఉందా? సూర్యోదయం ముందు నిద్ర వచ్చే అలవాటు ఉందా? దీపం వెలిగించే అలవాటు ఉందా? ఇవన్నీ మన ఇంట్లో నేర్పాలి. ఉదయం నిద్రలేగానే భూమాతకు నమస్కరించాలి. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. స్నానం చేయటప్పుడు సమస్త నదుల్ని మనం ఆవాహన చేస్తాం. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. భోజనం తినేటప్పుడు పవిత్రంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని వృధా చేయకూడదు. పెళ్లిలో చూస్తున్నాం, సగం సగం తిని పడేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. బఫే సిస్టమ్ వచ్చేసి కూర్చొని తినే పద్ధతి పోయింది. హనుమంతుడు సంజీవి పర్వతం తీసుకొని గాలిలో వచ్చారుగా అందరూ చేతుల్లో ఆ ప్లేట్లు పట్టుకొని తిరుగుతుంటారు. ఒకరినొకరు గుర్తేసుకొని పడిపోతుంటారు. కూర్చొని వడ్డించాలి, నేర్పాలి. భోజనం పెట్టగానే ఏదో కట్లిపితే ఆ పశువులు వెళ్ళి గడ్డిగాములో పడి తినేసేట్టుగా కాకుండా వడ్డం చేసిన తర్వాత లోపల జఠరాగ్ని ఉంది. పరమాత్మకు మనము హవిస్తునిస్తున్నాం. లోపల అగ్ని యజ్ఞం. ఇది భోజనం వండడం యజ్ఞం, భోజనం తినడం యజ్ఞం, భోజనం వడ్డించడం యజ్ఞం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సమస్త ప్రాణులలో జఠరాగ్ని స్వరూపుడిగా నీవు భుజించు భక్ష్య భోక్ష లేహ్య చోద్య పదార్థములను నేనే జీర్ణము చేయుచున్నాను. లోపల పరమాత్మ ఉన్నారు, జఠరాగ్ని ఉంది. ఆ జఠరాగ్నికి మనం హవిస్తునిస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తద్వ్రతం వేదం చెప్తోంది. కాబట్టి అన్నం శ్రద్ధగా భుజించాలి, వృధా చేయకుండా భోజనం చేయాలి. జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తినడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కాదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ మన కుటుంబంలో నేర్పాలి. వారంలో ఒకరోజు గుడికి వెళ్ళే అలవాటు ఉందా? బొట్టు పెట్టుకునే అలవాటు ఉందా? తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారా? అతిథి వస్తే లోపలికి వెళ్ళిపోతున్నారా? రాగానే రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అలవాటు ఉందా? ఇవన్నీ కూడా నేర్పాలి. దీని కుటుంబ జీవన విలువలు అంటారు. దీనికోసం వారానికి ఒక రోజు సత్సంగం మన ఇంట్లోనే 10 కుటుంబాలు పిలుచుకోవాలి. వారంలో ఒక రోజు సత్సంగం కలిసి కూర్చోవాలి. ఈ కుటుంబ విలువల గురించి చర్చించాలి, చెప్పాలి, ఆచరించాలి. రెండవ విషయం, ఈ కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం. సమాజం అంటే అనేక వృత్తులు, అనేక ప్రవృత్తులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు. అవే కాలానుగుణంగా అనేక కులాలయ్యాయి. ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు. కులాలు తప్పు కాదు, కులాల మధ్య విద్వేషం ఉండకూడదు, కులాల మధ్య విభేదాలు ఉండకూడదు, కులాల మధ్య వివక్ష ఉండకూడదు.
అన్ని కులాలు ఆత్మ గౌరవంతో సమాన గౌరవంతో జీవించాలి. మనం పూజించే భగవంతుడే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కులంలో ఎత్తాడు. పరశురాముడిగా ఒక కులం, రాముడిగా ఇంకో కులం, కృష్ణుడిగా మరో కులం, ఆదికవి వాల్మీకి ఒక బోయ కులంలో జన్మిస్తే మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక బెస్త కులంలో జన్మించాడు. శ్రీరాముడి కులంలో అయినటువంటి వశిష్ఠుడి భార్య అరుంధతి ఒక మాదిగ కులంలో జన్మించింది. శ్రీరాముడు సభని ఎంగిలి పడుతున్నాడు. గుహుని నా సోదరుడిని కౌగలించుకున్నాడు. జటాయుకి అంత్యక్రియ చేశాడు. వానరులతో రాజ్యం చేశాడు. అటువంటి శ్రీరాముడు అయినటువంటి కుల విభేదం మనకెక్కడి నుంచి వచ్చింది? ఇంకా మన సమాజంలో అక్కడక్కడ కులాలు ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అది అధర్మం, అది అన్యాయం, అది అసత్యం. ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు అలాగా. అందరూ సమానంగా జీవించాలి, సమాన గౌరవంతో జీవించాలి. శబరి ఎంగిలి పళ్ళు చక్కగా భుజించి సంతసించను రామచంద్రమూర్తి. కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే పాలనేత్రి. కనకదాసుని చూసి వెనుక వైపు కుమారి కారుణ్యమును చూపే కమలనాభి. ఎక్కడ? ఉడిపిలో కనకదాసు అనే భక్తుడు దర్శనం కోసం వెళ్తే మీ కులం వాళ్ళకి లోపలికి ప్రవేశం లేదు అంటే, కృష్ణ నీ దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వచ్చారయ్యా, నన్ను లోపలికి వచ్చే అర్హత నాకు లేదట అని చెప్పి ఆ దేవాలయాన్ని ప్రదక్షిణం చేసి వెనకాల వెళ్ళి నమస్కరిస్తే పడమర వైపు దేవాలయం గోడ బద్దలైపోయి తూర్పున తిరిగిన కృష్ణుడు పడమర వైపు తిరిగి దర్శనమిచ్చాడు. అందుకే ఇప్పుడు కూడా ఉడిపిలో కనకదాసు కిటికీలో నుంచి మనందరికీ దర్శనం. కనకదాసుని చూసి వెనుక వైపు కుమారి కారుణ్యమును చూపే కమలనాభి. నందనారుని భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని యదారి చూపే. జాసువాకలమున జల జల ప్రవహించి శారదాంబ పొందే పారవశము. గుణము వలన పరమ కృపకు పాత్రులు గాని కులము బలము కాదు తెలుసుకుంటే. భగవంతుడికి కుల వివక్ష లేదు. నీ భక్తిని చూశాడు. కాబట్టి హిందూ ధర్మంలో ఇలాంటి వివక్ష ఎప్పుడెప్పుడు కనబడిందో అప్పుడల్లా ఎవరో ఒక మహాత్ముడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆదిశంకరులు చేశారు, రామానుజులు చేశారు, అన్నమయ్య చేశాడు, వివేకానంద చేశాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాది ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం అని చెప్పి మన శివాలయంలో మనం అభిషేకం చేస్తాం. సమస్త ప్రాణులలో ఉన్న చైతన్యమే పరమాత్మ అంటే. కాబట్టి హిందువులందరూ కలిసి జీవించాలి, అన్ని కులాలు గౌరవంగా జీవించాలి. మనమంతా భారతమాత బిడ్డలుగా, హిందువులుగా, బంధువులుగా జీవించాల్సిన అవసరం ఉందా లేదా? గట్టిగా అయితే పాడండి. మనమంతా హిందువులం, గట్టిగా. అదే అదే మన అనుబంధము. అందరూ పాడాలి. అదే అదే మన అనుబంధం. హిందువులం ప్రియ బంధువులం, సుగుణ సింధు జల బిందువులం. హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం, హిందువుగానే మరణిద్దాం. మరల మరల ఇలా జన్మ ఉన్నచో హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం. హిందువులుగా, బంధువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. ఇదే సామాజిక సమానత్వత. మూడవ విషయం పర్యావరణ పరిరక్షణ.
పర్యావరణం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాత్మకం ప్రపంచం. ఈ పంచభూతాలు మనం కాపాడుకోవాలి, కలుషితం చేయకూడదు. ఈ పర్యావరణానికి వ్యతిరేకం శత్రువు ఏంటంటే ప్లాస్టిక్. ఒక ప్లాస్టిక్ కాగితం భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అందుకని ప్లాస్టిక్ ని రెడ్యూస్ తగ్గించాలి, రీయూజ్ రీసైక్లింగ్ చేయాలి, నో యూజ్ పూర్తి మానేయాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ బ్యాగ్, ఇల్లు నుంచి బ్యాగ్ తీసుకెళ్ళాలి మార్కెట్కి. మొక్కలు పెంచాలి, నీటి వనరుల్ని కాపాడాలి, నీటిని పొదుపుగా ఉపయోగించాలి. కాబట్టి ప్రకృతిని పోషించాలి. ప్రకృతి పోషిస్తే అది సంస్కృతి, ప్రకృతి శోషిస్తే దోచుకుంటేది వికృతి. భవ ఏవ భవాని, అంబా భవానిలో ఆ ప్రాంగణంలో ఉన్నాం మనం. ఈ భవం, ఈ జగత్తే అమ్మవారు, ప్రకృతి అంటే అమ్మవారే. కాబట్టి ప్రకృతిని పూజించడం అంటే మొక్కల్ని, వృక్షాలని కాపాడాలి. విపరీతమైనటువంటి మన పురుగు మందులు, రసాయన ఎరువులు, భూమి కాలుష్యమైపోతుంది, నీరు కాలుష్యమైపోతుంది, వాయువు కాలుష్యమైపోతుంది. కాబట్టి పర్యావరణానికి హితంగా జీవించాలి. మన ఇల్లు పర్యావరణ హితంగా ఉండాలి. గ్రీన్ హౌస్, హరిత గృహం కావాలి. 4వది స్వదేశీ. స్వ అంటే మనదైన, స్వరాజ్యం, స్వతంత్రం, స్వాభిమానం, స్వావలంబన. స్వదేశీ, స్వభాష, స్వవేష, స్వభూష. దీన్ని మన ఆచరణలో తీసుకురావాలి. స్వదేశీ వస్తువులే మనం వాడాలి. విదేశీ వస్తువులు కొంటే ఆ లాభాలు విదేశాలకు వెళ్తాయి. వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించడానికి, మన సైన్యం మీద యుద్ధం ప్రకటించడానికి ఉపయోగపడుతుంది ఆ డబ్బు. చైనా వస్తువులు వాడితే చైనా వాడు మన భూభాగాన్ని ఆక్రమిస్తాడు. కాబట్టి మన దేశంలో తయారైన ఉత్పత్తులనే మనం ప్రోత్సహించాలి, కొనాలి. అప్పుడే మన దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉంటుంది. అలాగే మన భాషని, మన వేషధారణ, మన కట్టు, బొట్టు, జుట్టు, ఆచారం, సంప్రదాయం, సంస్కృతి, దీన్ని మనం కాపాడుకోవాలి. ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మన మాతృభాషను మర్చిపోకూడదు. తెలుగులో చక్కగా వ్రాయడం, మాట్లాడడం, చదవడం అన్ని నేర్పించాలి మన ఇళ్ళలో పిల్లలకి. ఈ మధ్య నేను గ్రామానికి ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ తల్లి పిల్లవాడిని కొడుతోంది. అమ్మ ఎందుకు కొడుతున్నావు అని అడిగారు. మీరేదో చెప్పండి బాబు, వీడు ఇంగ్లీష్ మీడియం కామెంట్ పంపిస్తాను. మమ్మీ అన్నా అంటే అమ్మ అని పిలుస్తున్నాడు వీడు, మీరేదో చెప్పండి అన్నది ఆమె. ఏమండి, మమ్మీ అని పిలవాలా, అమ్మ అని పిలవాలా? మమ్మీ అంటే అర్థం ఏంటి? ఏమంటారు అర్థం ఏంటి? దెయ్యం, శవం. మమ్మీలో మృతత్వం ఉంది, అమ్మలో ఏముంది? అమృతం ఉంది. అమృతానికి అర్పణకి అసలు పేరు అమ్మా, అనుభూతి ఆర్ద్రతకి ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మా, ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మా. అమృతానికి అర్పణకి అసలు పేరు అమ్మా, అనుభూతి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా. అమ్మలో అమృతత్వం ఉంది, మమ్మీలో మృతత్వం ఉంది. వాడు కూడా మమ్మీ అని పిలిస్తే నువ్వు మమ్మే అని మేకలాగా నువ్వు చదవడం. ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, అందుకని వాడి పిల్లలకు ఏం నేర్పించారు అక్కడ స్కూల్స్ లో? రెయిన్ పోవే అని నేర్పించారు. వాన వాన రావు వెళ్ళిపోవాలి. ఇక్కడ రాయలసీమలో వర్షాలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే ఇక్కడ మీ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి వాన వాన రావు వెళ్ళిపోయి పాడుతున్నారు పాటలు. రైతులేమో వానమ్మ వానమ్మ రామమ్మ అని పిలుస్తున్నారు. భగవంతుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, నేనేం చేయాలని. ఏం నేర్పాలి మన పిల్లలకి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సెలల్లో నీరు లేదు, సెలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పాలి.
వాడు ఏం చేస్తే నేను అదే చేయాలి. వాడు పుట్టినరోజుకి ఏం చేస్తాడు? ఒక కేకు, దాని మీద క్యాండిల్స్, ఒక మేకు, దాని కొయ్యడానికి ఒక చాకు. హ్యాపీ బర్త్డే టు యూ అని ఊరేయడం. దీపాలు మనం ఆరుతామండి నోటు. దీపం ఆరిపోయిందని నోట్తో చెప్తామా? ఏమంటాం? శాంతించింది లేదా కొండెక్కింది అంటాం. దీపం ఆరిపోయింది అని చెప్పడం కూడా అశుభంగా భావించే మన సంస్కృతిలో ఈ దీపాలు ఆరిపోయేటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? వాడెవడో చేశాడో నేను చేయాలి. కాబట్టి మన దీపం వెలిగించే సంస్కృతి, కొంపలార్పే సంస్కృతి కాదు మంది. సరే, వాడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, నువ్వు కూడా వేసుకుంటావు, వేసుకుంటే వేసుకో. వాడు దాన్ని బొక్కలు పెట్టుకుంటే మన మీద బొక్కలు పెట్టుకోవడం. ఏంటో తిక్క నీ బొక్క. పులిని చూసి లంక వాత పెట్టుకోవడం అంటే ఇదే అనుకరణ, ఇమిటేషన్. We should learn English as a language. Why should we import English culture? ఆంగ్ల భాష నేర్చుకున్నాం, ఆంగ్ల సంస్కృతి మనకు అవసరం లేదు. కాబట్టి స్వ అంటే మన భాష, మన వేషము, మన కట్టు బొట్టు జుట్టు, ఆచారము, సంప్రదాయము, సంస్కృతి. దీన్ని మనం ఇళ్లలో నేర్పాలి. గొప్ప గొప్ప శతక సాహిత్యం ఉంది, గొప్ప గొప్ప సంకీర్తనలు ఉన్నాయి. ఈ మధ్య ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక గుళ్ళో ఏదో కార్యక్రమం పిలిస్తే వెళ్ళాను. ఏమంటే మంచి పద్యం పాడే ఉంటాను. ఇప్పుడు పద్యం లేదు సార్, వెళ్ళిపోయినాను. ఏం సంగతి అయినా? మొత్తం మద్యమే సార్, పద్యం వెళ్ళిపోయినాను. మద్యం వచ్చింది, పద్యం వెళ్ళిపోయింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పొచ్చినయమ్మ కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఎంత గొప్ప పద్యం! ఇక్కడ మన ఇళ్లలో పిల్లలకి, పెద్దలకి నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి. ఈ పద్యంలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, విజ్ఞానం ఉంది. స్వ అంటే ఇది స్వదేశీ. మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన స్వదేశీ వస్తువులు ఉపయోగించాలి. 4వది పౌర విధులు. పౌర విధులు అంటే భారత రాజ్యాంగం నిర్మాణమై 75 సంవత్సరాలు పూర్తయింది. పౌరులకు హక్కులే కాదు, పౌరులకు విధులు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా, ట్రాఫిక్ నియమాలను పాటించడం కారణంగా సంవత్సరానికి 2 లక్షల మంది యువకులు భారతదేశంలో రోడ్ల పాలైపోతున్నారు. ఏ తల్లికి గర్భశోకం కలగకూడదు. క్యూ పద్ధతి పాటించాలి. దేవాలయం కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అందరికీ భగవంతుడు కావాలి. తొక్కిసలాట, కింద పడ్డారు, చచ్చిపోయారు, చూస్తున్నాం. అందరికీ దేవుడు కావాలి. ఎవరు క్యూ పద్ధతి పాటించాలి. కాబట్టి తప్పనిసరిగా క్యూ పద్ధతి పాటించాలి. అలాగే స్వచ్ఛత, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకూడదు. మన ఇల్లు కావచ్చు, మన వీధి కావచ్చు, మన గ్రామం కావచ్చు, దేశం కావచ్చు. స్వచ్ఛ భారత్, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. స్వచ్ఛత మన స్వభావం కావాలి. ఈ పౌర నియమాలను మనం పాటించాలి. అప్పుడు భారతదేశం యొక్క గౌరవం ప్రపంచంలో పెరుగుతుంది. ఈ 5 విషయాల్లో మార్పు కోసం రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థల్ని కలుపుకొని మనమంతా కలిసి సాధించాలి. మన కుటుంబ వ్యవస్థ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ జీవన శైలి, పౌర విధులు. ఈ 5 పెద్ద మార్పు వస్తే దేశ గౌరవం పెరుగుతుంది. వాటిని పంచ పరివర్తనలు అంటున్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణమైంది. ఇప్పుడు త్వరలో మేము 3వ స్థానానికి, 2వ స్థానానికి, 1వ స్థానం కూడా వెళ్తాం. మనం దానికోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అనేక విదేశీ శక్తులు మన దేశాన్ని చీల్చడం కోసం, విభజన చేయడం కోసం, దేశంలో అంతఃకలహాలు సృష్టించడం కోసం అనేక విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి.
హిందువుని మతం మార్చే కుట్ర జరుగుతుందా లేదా? హిందూ అమ్మాయిల ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతం మార్చి ముంబైకి, దుబాయ్కి, వ్యభిచార గృహాలకి తీసుకెళ్లి అమ్మేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయా లేదా? వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనేక విదేశీ శక్తులు మన దేశంలో యువతను రెచ్చగొట్టి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం కావచ్చు, ఉగ్రవాద కార్యకలాపాల వైపు ప్రోత్సహించడం కావచ్చు. మన ఢిల్లీలో బాంబు చూసాం, కాశ్మీర్లో 27 మంది పర్యాటకుల్ని చంపడం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ 3 రోజుల్లో చేతులు ఎత్తేసింది. కాబట్టి అనేక ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశం జరగడానికి అనేక విదేశీ శక్తులు ఇప్పుడున్న యువతను రెచ్చగొడుతున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. వాటిని బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటారు. విదేశీ సిద్ధాంతాలు మన నెత్తిన రుద్ది నక్సలిజం పేరుతో, ఉగ్రవాదం పేరుతో అనేక మందిని పట్టుబెట్టుకున్నారు, అడవులు పాలైపోయారు. అనేక మంది యువకులు తమ జీవితాలను బలిపెట్టారు. ఏం సాధించారు? ఇప్పుడు విదేశీ సిద్ధాంతాలు మనకు వద్దు. హిందుత్వం అంటే సర్వే జనా సుఖినో భవంతు, హిందుత్వం అంటే వసుదైవ కుటుంబకం, హిందుత్వం అంటే సర్వ మానవాళి శాంతిని కోరుకునేటువంటి జీవన విధానం ఇది. కానీ హిందూ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి, హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలి. ఈ విదేశీ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మతం మారిన వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, మన వాళ్ళే, మన హిందువులే, మన బంధువులే, మన గ్రామస్తులే, మన కులస్తులే. వాళ్ళ దగ్గర వెళ్ళి నచ్చ చెప్పాలి. మనం ప్రపంచంలో ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేవుడికి వ్యతిరేకం కాదు. 33 కోట్ల మంది దేవతలను పూజించే మనకి ఇంకో జీసస్, ఇంకో అల్లా ఎక్కువైపోతారా? వాళ్ళని గౌరవిస్తాం, మనం వాళ్ళు కూడా గౌరవిస్తాం. మీ ధర్మంలో మంచి ఉంటే మనకు చెప్పండి, ఆచరిస్తాం. మా ధర్మంలో మంచి ఉంటే మీరు ఆచరించండి. దాన్ని మతం ఎందుకు మార్చుకోవాలి? ఒకసారి మతం మారితే మనకు బొట్టుంటుందా? పండుగలు చేస్తారా? ముగ్గేస్తారా? ప్రసాదం తీసుకుంటారా? తిరుపతికి, అయోధ్య, కాశీ, మధుర తీర్థయాత్రలకి వెళ్తారా? పుష్కరాలకు వెళ్తారా? అంత్యక్రియలు చేస్తారా? పెళ్లికి వస్తారా? అన్నిటికీ దూరం అయిపోతారు. ఈ సంస్కృతికి దూరం అయిపోతారు. మన దేశానికి శత్రువు అయిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నచ్చ చెప్పాలి. ఏం చెప్పాలి? ఒక మారు వినరమా అన్న నాగన్న, ఏ సోముగా మారి మోసపోకన్నా, తాత తండ్రుల నెత్తురే మాయదన్నా, ఆ నెత్తురే నాటికి మారదన్నా, వారు చేసిన పూజలే స్వామి కన్నా, నడమంతరపు స్వామి నీకేలదన్నా, ఒక మారు వినరమా అన్న నాగన్న, ఏ సోపుగా మారి మోసపోకన్నా. ఒకసారి మతం మారితే ముంగిట ముగ్గేది, నుదుటన బొట్టేది, ఇల్లాలి చేతికి గలగలల కలయేది, రామయ్య గుడిలోని తీపి పొంగలి ఏది, అమ్మోరు తిరునాళ్ళ సందళ్ళు ఏది. ఒకసారి మతం మారితే వీటన్నిటికీ నువ్వు దూరం అయిపోతారు. ఎవరో ఎవరినాగన్నా మారిపోవద్దురా, ఆగరాని చెప్పాలి వాడికి. 7 కొండల స్వామి మీద ఒట్టన్నా, నీటికి నువ్వు మాకు తోడువన్నా, ఏ మారావు తెలుసుకోరన్నా, ఆ మాయలో పడక తిరిగి రారన్నా, ఒక మారు వినరమా అన్న నాగన్నా, ఏ సోగుగా మారి మోసపోకన్నా అని చెప్పాలి. వాళ్ళు మోసం చేసి మతం మార్చారు, మనం స్నేహం చేసి వాళ్ళు తిరిగి మన ధర్మాలకు తెచ్చుకోవాలి. లక్షలాది మంది అమాయకంగానో తెలుసో తెలియకో మోసపోయే మతం మారిన హిందువులు తిరిగి స్వధర్మంలోకి వచ్చేస్తారు కూడా. సత్యదేవ జయతే, ఇది సత్యం. హిందూ ధర్మం అంటే ఇది జయిస్తుంది. ఎతో ధర్మ తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం పొంది తీరుతుంది. భగవద్గీతలో ఇదే చెప్పింది, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం వేనను, గుణము లేని వేనను, స్వధర్మమే నిన్న. అట్టి ధర్మాచరణలో మరణము సంభవించను మీరే.
పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. స్వధర్మాన్ని వీడకూడదు మనం. కాబట్టి దేశ వ్యతిరేక శక్తుల పట్ల మన సమాజాన్ని జాగృతం చేయాలి. హిందూ సమాజం సమైక్యంగా కలిసి జీవించాలి. మనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. భారతదేశం ప్రపంచంలో మళ్ళీ విశ్వ గురువు అవ్వాలి. ఎందుకోసం? ప్రపంచ శాంతి కోసం, వసుధైవ కుటుంబకం కోసం. భారతదేశం శక్తివంతంగా ఉంటే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను. కోవిడ్ సమయంలో ప్రపంచంలో అనేక దేశాలు వ్యాక్సిన్ తయారు చేశాయి. భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసింది. ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళ పౌరులకి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశము 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా 2 డోసులు వ్యాక్సిన్ ఇచ్చింది. అంతేకాదు 100 దేశాలకి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చింది మన దేశం. అమెరికా అమ్మకుంది. అందుకే ప్రపంచానికి అర్థమైంది, అమెరికా అంటే అమ్మకము, భారత్ అంటే నమ్మకము. దీన్ని పెద్దరికం అంటారు. దీన్ని సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అంటే భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ధార్మికంగా శక్తివంతంగా ఉంటే ప్రపంచంలో శాంతి నిలబడుతుంది. కాబట్టి ప్రపంచ శాంతి కోసం హిందూ సమాజం కలిసిమెలిసి జీవించాలి. 2047 భారత స్వతంత్రానికి 100 ఏళ్లు. ఆ సమయానికి భారతదేశం ప్రపంచంలో విశ్వ గురువు అయి తీరుతుంది. ఇది దైవ శాసనం. ఇది గ్రామానికి RSS కార్యక్రమం జరగాలి. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో మార్పు రావాలి. ప్రతి గ్రామంలో మార్పు రావాలి. మన పిల్లలు చక్కగా చదువుకోవాలి. దేశ విదేశాలకు వెళ్ళాలి. APJ అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఏం చెప్పారు? భారతీయ విద్యార్థులు భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. వాళ్ళకి ఆ సంస్కృతిని, సభ్యతని, నాగరికతని, జీవన విలువల్ని మనం నేర్పించి ప్రపంచ దేశాలకు పంపించాలి. RSS అంటే ఈ భూమండలం మీద జరుగుతున్న ఒక మహా తపస్సు. భారతదేశ పునర్నిర్మాణ మహాయజ్ఞం ఇది. సమాజ స్వరూపి ప్రత్యక్ష పరమేశ్వర ఆరాధన ఇది. నిష్కామ కర్మయోగం ఇది. కాబట్టి సంఘాన్ని మనంతా అర్థం చేసుకోవాలి. సంఘ శాఖ వాళ్ళంతా రావాలి. మహిళా సేవికా సమితికి వెళ్ళాలి. పురుషులందరూ శాఖ రావాలి. వీలైతే రోజు లేదా కనీసం వారంలో ఒక రోజు శాఖకు రావాలి. సాధన చేయాలి. శాఖ అంటే ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది వ్యక్తిని కలుపు ముక్తి మార్గము శాఖ, భారతీయుల సౌఖ్య భావి రూపముగా, స్వార్థమే లేనట్టి స్వచ్ఛంద పథమురా, సహృదయ భావాల సౌందర్య సీమరా, సంఘ శాఖకు మనము రావాలోయ్, సంఘటన దృశ్యము చూడాలోయ్, జ్ఞాన భక్తి కర్మయోగ మార్గము శాఖ, వీరవ్రతము ధ్యేయ నిష్ఠలద్భునురా, సంఘానుభూతిగిరి సాధనా స్థలిరా, లోక కళ్యాణమే సాధనా ఫలమురా, సంఘ శాఖకు మనము రావాలోయ్, సంఘటన దృశ్యము చూడాలోయ్. సంఘ శాఖ అంటే ఇది ఒక మహా తపస్సు, ఇది సాధన. కానీ మనమంతా స్వయం సేవకులుగా మారాలి. సమస్త హిందూ సమాజాన్ని కలుపుకొని భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లి ఈ మహాయజ్ఞంలో మనమందరూ కలిసి పనిచేద్దాం. అటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని జగన్మాత అంబా భవాని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. బలో 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 భారత్ మాతాకి. హిందూ ధర్మకి. అధర్మకి అంటే నాశ హో, అధర్మ నాశ హో, ధర్మకి అంటే జయ హో, ధర్మకి జయ హో, అధర్మకి నాశ హో. ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో మనమందరం కూడా హిందూ సమ్మేళనాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పుడు శాంతి మంత్రము. ఇంకొక సూచన ఏమంటే, మనకు అల్పాహారం అరేంజ్ చేయబడింది, అల్పాహారం వ్యవస్థ చేయబడింది. కాబట్టి అటువైపు స్వామీజీ వారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. దత్తాత్రేయ స్వామీజీ 2 నిమిషాలు.
మన రాష్ట్రీయ స్వయం సేవా సంఘానికి 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్ఎస్ఎస్ 100వ జన్మదిన శుభాకాంక్షలు. నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, అది మీరందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ పాటించాలి కూడా. ఏమంటే మనం ఏ వస్తువు కూడా కొన్నా కానీ మన ఇల్లు దగ్గర కొన్నా కానీ మనం అన్ని మద్దతుల దగ్గర కొనకూడదు. మన ఇల్లు కొంటే బాగుంటుంది. అయితే ఈయన ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడని అనుకోకండి. ఎందుకంటే వాడి దగ్గర తీసుకొని ఉంటాడు కాబట్టి వాడికి ఎక్కువ రేట్ పడి ఉంటుంది. వాడు ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు. అది మీరు మనసులో పెట్టుకోకుండా వారికి సహకరించి ఇందులో కొనాలని మనవి. జై గురుదేవ దత్త. స్వామీజీ మంచి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు అల్పాహార వ్యవస్థ సిద్ధం చేయబడింది. అటువైపు మాతృమూర్తులు మహిళలకు, ఇటువైపు 3 చోట్ల అరేంజ్ చేయబడింది. పురుషులు మిగతా అందరూ కూడా ఇటువైపు ఉంటారు. శాంతి మంత్రం చెప్తారు. శాంతి మంత్రము మరియు భోజనం.